నమస్కారం. నా పేరు మధుసూదన్ రెడ్డి, తెలుగు బిడ్డని. ఇక్కడ ఇది సాక్షి పేపర్ ప్రతి ఆదివారం ఒక ఎడిటోరియల్ రాస్తాడు. వర్దిల్లి మురళి అంట, సాక్షిలో రాస్తాడు. సరే మురళి గారు, మీరు జర్నలిస్ట్ కదా, మాట్లాడుకుందాం. కాబట్టి నేను గత 4 వారాల నుంచి చూస్తున్నాను. తెలుగు బిడ్డలందరూ ఒకసారి ఆలోచించండి. ఈ మురళి రాసే రాతల గురించి ఒక విశ్లేషణ చేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు జర్నలిజం అనే ముసుగు తగిలించుకొని అసత్యాలు సత్యాలు కాకుండా బాబు, సత్యాలు అసత్యాలు ఎప్పుడూ కావు. అందువల్ల ఈ మురళి అనే వ్యక్తి రాసినటువంటి ఈ రాత గురించి నేను చదివి స్పష్టంగా వినిపిస్తాను. కాబట్టి ఇక్కడ మనకి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్రప్రదేశ్గా అవతరించక ముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం ఒక్కటే. ఓకే, ఒప్పుకుంటా. ఎన్నికల ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభావం ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులకి బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించబోతుందన్న అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవ పున్నయ్య వగైరా పేర్లతో క్యాబినెట్ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారి ముఠా, వారి అజమాయిషిలోని మీడియా రంగప్రవేశం చేశాయి. తర్వాత ఏనండి మిత్రులారా, అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూ సంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందారులకు వారి చేతుల్లో ఉన్న ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటికి తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములు లాక్కుంటారు, కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల్లో ఇళ్లల్లో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు, వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యలను కూడా జాత్యం చేస్తారు. కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. ఈ రకమైన అభాండాలు వచ్చేసి అడ్డగోలుగా ప్రచారాల్లో పెట్టారు. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే, ఆ రోజుల్లో పెత్తందారుల పక్షాన ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ పనిచేశాయని చెప్తున్నాడు ఢిల్లీ మురళి గారు. తర్వాత కమ్యూనిస్టుల పక్షాన విశాలాంధ్ర పత్రిక మాత్రమే పనిచేసింది, తప్పుడు రాతలు రాసుకొచ్చినారు, కాబట్టి కమ్యూనిస్టులు ఓడిపోయినారు, కాంగ్రెస్ వాళ్ళు గెలిచినారు, స్వతంత్ర అభ్యర్థులు కొంతమంది గెలిచినారని చెప్పకనే చెబుతున్నాడు. తర్వాత ఇక్కడి నుంచి మొదలు తీసుకొచ్చాడయ్యా అంటే ఉపోద్ఘాతాన్ని చెప్పిన ఈ మురళి గారు ఇక్కడి నుంచి ఇస్తా వీడికి బాగా ఇస్తా. తర్వాత ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టనంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్ళకున్నది విశాలాంధ్ర ఒక్కటే. పార్టీ ముద్రణ కారణంగా దానికి పరిమితులయ్యారు. ఇటువంటి నిస్సహాయ దుస్థితిలో మహాకవి శ్రీశ్రీ గుండెల్లో నుంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. పెట్టుబడికి కట్టుగదులకు పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రికని ఏసడించారు. ఒరే నాయనా, ఇప్పుడు గురిగింజ కింద నలుపెరగదంట. ఇప్పుడు నీ సాక్షి పత్రిక కూడా పెట్టుబడులకి కట్టుకథలకి అవినీతి సొమ్ముకు పుట్టిన విషపుత్రికేరా నీ సాక్షి పత్రిక కూడా, బిడ్డ, అర్థం చేసుకో. తర్వాత ఎక్కడి దాకా వచ్చాం. తర్వాత ఈనాటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభల అరాచకత్వాన్ని ఒక లక్ష్యతో ఎచ్చువేస్తే నేటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈటీవీల అరాచకం విలువెంతో తెలుస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈటీవీల వాటి యొక్క విలువ అంతా అరాచకత్వాన్ని చూపిస్తున్నారంట. అరాచకత్వాలే వాళ్ళ పనంట అని చెప్పటం ఉద్దేశం ఏంటి? ఈయన ఉద్దేశము, ఈయన జర్నలిజం చదువుకున్నాడా లేక జనం ఎక్కడన్నా పోని జనం యొక్క ఆలోచనల్ని, విధానాలని జనసంద్రంలో కలపాలని చూస్తున్నాడా? జనం డిసైడ్ అయిపోండ్రా బిడ్డ మీ జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కప్పెట్టడానికి. చూడండి, వినండి కొంచెం దీన్ని.
తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రవక్తగా గడిచిన 3 దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇముడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన ఎల్లో మీడియా చంద్రబాబు తరపున గ్రామ సింహాల పాత్ర పోషిస్తే బదులుగా అయిన వారికి సెక్యూరిటీ గార్డ్ వస్తున్నారు. 30 ఏళ్లలో 14 ఏళ్ల పాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాత్సల్యుడు అయిన దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరపున 4 ఏళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోనే పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్యక్రమాలన్నీ వీరి కాలంలో మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు. అంటే గ్రామ సింహాలు ఎవరు? ఈనాడు, ఏబిఎన్, TV5, ఆంధ్రజ్యోతి గ్రామ సింహాలు. అంటే దాని అర్థం ఏంది? కుక్కలు. అంటే నువ్వే కుక్కవరా మురళి? ఏ కుక్కకు పుట్టినవు నువ్వు? అంటే ఏ కుక్క బిస్కెట్లు తిని రోతరాతలు రాస్తున్నావు? ఇంకొకటి చూద్దాం, 1 by 1 చూద్దాం. ఏ నుంచి చూద్దాం? ప్రజలకందరికీ విద్య, వైద్య సేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తుంది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వ బాధ్యత కాదని బహటంగా ప్రకటించి వాటిని కార్పొరేటు శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేటు బడులకు పంపి అప్పులు పాలయ్యారు. నిరుపేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం మీద మధ్యతరగతి వర్గాల కలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేటు వైద్య సేవల బలిపీఠనెక్కి లక్షలాది కుటుంబాలు కృషించి నశించిపోయాయి. ఓకేనా? అరే మురళి, గుర్తుపెట్టుకో, నీ ముఖ్యమంత్రి నీ జగన్మోహన్ రెడ్డి ఎక్కినాక ఒక్క స్కూల్ కట్టాడు రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు కట్టిన బళ్ళే కదా. ఒక్క స్కూల్ కట్టాడు రా, చూపించరా ఏడ కట్టాడో. తర్వాత నీ ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ ఎక్కడన్నా ఫిలప్ చేశాడరా? గతంలో ప్రభుత్వ రంగంలో ఉండే హాస్పిటల్కి అన్నిటికీ రంగులు వేసుకున్నవాడే కదంటారా నీ ముఖ్యమంత్రి. కొత్త హాస్పిటల్ ఎన్ని కట్టాడరా నాయన నీ ముఖ్యమంత్రి? ఎక్కడ కట్టాడో చూపిరాదా? ఎన్టీ రామారావు తెచ్చినటువంటి విశ్వవిద్యాలయానికి పేరు తీసేసి తండ్రి పేరు పెట్టుకున్నాడురా. ఇది నిజమే కదా, అబద్ధమా? తర్వాత NG రంగా, వ్యవసాయ రంగానికి ఆద్యుడురా NG రంగా గారు. ఎంత గొప్పోడు! ఆయన పేరు తీసి పేరు పెట్టుకున్నాడు కదా. ఒరే అద్దె మురళి, ఒక్క కొత్త పథకం పేరు చెప్పరా నీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకం పేరా? నీ రాతలు రాసుకుంటే భజన చేసుకుంటే చేసుకో. జగన్మోహన్ రెడ్డికి ఎంత పొంపు కావాలంటే అంత కొట్టుకో. పక్కన వాళ్ళని విమర్శించే అర్హత నీకెక్కడిచ్చాడు? ఇదే చెప్తుంది జర్నలిజమా? నిజాలు రాయి. ఇప్పుడు చెప్పాడు రా ధర్మవరం సభలో అమిత్ షా గారు, నీ నాయకుడు 13,50,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పగా మార్చినాడని చెప్పి. దానికి చెప్పరా సమాధానము? అమరావతి రాజధాని అని చెప్పి వక్కాణించుండు కేంద్ర హోమ్ మినిస్టర్ కానీ కన్ను కానీ తెరిస్తే వద్దెపల్లి మురళి, నీ సినిమా క్లోజ్. నీ ముఖ్యమంత్రి సినిమా ఏం మాట్లాడతావు? ఏం రాతలు రాస్తావు? నీకు ఒక పేపర్ ఉంది కదా, నీ చేతిలో ఒక పెన్నా ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చి రాసుకుంటే చెప్తుండా, నీకు సిట్టిగా చెప్తుండా వద్దెపల్లి మురళి? 4 చూశాను నిన్ను. రేపు గవర్నమెంట్ మారిన తెల్లారి నువ్వు ఎక్కడున్నా నిన్ను చెప్తుండా. కేఎస్ఆర్ అనేవాడిని, వాళ్ళు దేవులపల్లి అమర్ అనేవాడిని, నిన్నొకడిని, వాడు ఒకడున్నాడు 10 TV నుంచి వలస వచ్చినటువంటి పక్షిగాడు ఒకడున్నాడు, వాడిని కూడా లాక్కొని వస్తాం. వదిలిపెట్టే పల్లె మీలాంటి కలుపు మొక్కలందరిని ఏరటమే మా పని. తర్వాత చూడండి, వ్యవసాయం దండగనేది ఆయన చేసిన మరో ఘోరమైన ప్రయాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలో ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులు భూముల నుంచి ఎల్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు కైంకరం చేసే విధానాలు బాబు అవలంబించారు. ఒరే సన్నాసెదవా, నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019-2024 మధ్యలో 2,50,000 ఎకరాలు నీకు జీలో దమ్ముంటే లిస్టు బయట పెట్టు. ఇండోసోల్ పవర్ ప్రాజెక్టుకి ఎంత కేటాయించాడు? ఒక రాయలసీమ ప్రాంతంలోనే 1,50,000 ఎకరాలు పేద బడుగు బలహీన వర్గాల భూములు అన్యాకాంతం చేసిండ్రా బిడ్డ.
తర్వాత చెప్తా ఆంధ్ర పరివాహనం అంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా మరో 1,00,000 ఎకరాలు ఎవడమ్మ మొగుడు సొమ్మని 2.5 లక్షల ఎకరాలు దోపిడీ చేసి పెట్టిండ్రా. ఇండోసోల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది? విశ్వేశ్వర్ రెడ్డిది. అదేవిధంగా ఇంకో ముచ్చట చెప్తుండా నీకు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదిరా నాయన? ఎంత దోచిపెట్టిండు? ఎలక్ట్రికల్ మీటర్ల టెండర్ మొత్తం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదిరా నాయన? విశ్వేశ్వర్ రెడ్డి. తర్వాత రవికుమార్ రెడ్డి. జగన్ బినామీ కంపెనీ కాదు. వైఎస్ఆర్ అవినాష్ రెడ్డికి వాటాలు లేవు దాంట్లో. ఈ చెప్పరా బాబు ఈ ఏ కంపెనీకి ఎన్ని భూములు కేటాయించింది ఈయన పీరియడ్లో. తర్వాత వ్యవసాయ రంగమే తీసుకున్నాం. మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత చాంతాడంత లిస్టు పెట్టి కేవలం 37,500 రూపాయలు రైతులకు ఇచ్చి నేనేదో రైతులకు పొడి చేసినట్టు చెప్పుకుంటున్నాడు. 90% డ్రిప్ సబ్సిడీ ఇచ్చింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు కాదు రైతులకి. తర్వాత రైతులకు పనిముట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదు. రైతులకి హార్టికల్చర్ రంగంలో మొక్కలు వేసుకుంటుంటే సబ్సిడీ ఇచ్చినటువంటి నిమ్మ మొక్కలకి, బత్తాయి మొక్కలకి, సపోటా మొక్కలకి, మామిడి మొక్కలకి రైతులు కాదు. పట్టలు ఇచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు వద్దం లేస్తే చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తారు ఎందుకురా? పేదల జీవితాలను కాల్చుకు తింటున్న చంద్రబాబు నాయుడు పచ్చ మీడియాకు ఒక విజనరీ కనిపించాడు. నిజంగా దార్శనికుడేరా చంద్రబాబు నాయుడు. ఈరోజు పల్లెల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల విప్లవం సృష్టించి ఐటెక్ సిటీ నిర్మాణం చేసి వేల మంది పిల్లలు ఈరోజు ఐఐటి చదువుకొని, ఐఐటీల్లోనూ ఐఐఎంఎల్లో చదువుకొని విదేశాలకు పోయి లక్షలు సంపాదిస్తున్నారంటే దానికి దార్శనికుడు చంద్రబాబు నాయుడేరా. ఇలా లక్షల జీతాలు తీసుకుంటున్నంటే 20 ఏళ్ల యొక్క ప్రణాళికని ముందే వేసుకొని తను ముందు పెట్టుకొని మన తెలుగు బిడ్డలు ఎక్కడున్న అగ్రస్థానంలో నుండి తప్పించేవాడు చంద్రబాబు నాయుడు. నువ్వారా రోతరాతలు రాసేది? చూద్దాం రా. ఇలాగ జూన్ 4 తర్వాత ఇలాగే రాయిరా చూద్దాం. 5 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకు ఎల్లో మీడియాకు అది చిన్న తేడా ఏమి కాదు. ఎల్లో విజనరీ విధానాలకు కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పిడి మంది పెత్తందారుల కోసం కాదు, పురోగమనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానిక కోసం అనేది ఆయన విధానం. జగన్మోహన్ రెడ్డి విధానాలకు మన పెత్తందారీల ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. పెత్తందారుల కూటమి జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేద వర్గాలు ప్రజలు ఆయన వెనక సైన్యంగా మోహరించారు. పేదలు పెత్తందారుల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖరాయింది. ఏంద్ర యుద్ధం జరిగేదా? ఇది ప్రజాస్వామ్యం రా వద్దేపల్లి మురళి. యుద్ధం జరిగింది ఎప్పుడు? రాజుల కాలాల్లో యుద్ధం జరగద్ది. యుద్ధం అనరం నీలాంటి పడతాయి ఆ పదాలు. ఈ ప్రజాస్వామ్యము ఓటు అనేది ఎవరిని ఎన్నుకోవాలా, ఎవరిని దించాలనేది ప్రజలు తీర్మానం చేస్తారు. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు రాసిన ఈ రోత పత్రికని దోచిపెట్టిన మాట వాస్తవం కదా. ఇందిరా టెలివిజన్ అని ఇందిరాగాంధీ పేరు పెట్టి సాక్షి మీడియాలో పెట్టుకున్నది వాస్తవం కదా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారతీయ సిమెంటు ఏర్పాటు చేసుకున్నది వాస్తవం కాదా. ఇవన్నీ పేదోడు మరి పులివెందల పాలిమర్స్ నిర్మాణం చేసుకున్నది ఎవరు? అసలు పెద్ద నిజమైన సెక్రటేటర్గా పోకుండా పరిపాలన చేస్తుండేది ఎవరమ్మా మురళి? సెక్రటేటర్ పోయాడా నీ ముఖ్యమంత్రి? ఇంట్లో పడుకొని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి దుష్టుడు ఎవరు? నువ్వు ప్రేమించే నీ జగన్మోహన్ రెడ్డే కదా. ఎవరికి చెప్తారా? జీతగాడిలాగా ఉండు అంతే తప్ప రోతరాతలు రాసి ప్రజానికాన్ని తప్పుదోవ పెడితే పిల్లి కళ్ళు మోస్తుందంట. మనం చేసే తప్పులు ఎవరు చూడలేదని చెప్పి నాలాంటి మొగుడు ఒకటి తగలుతాడు అనుకోలేదు కదా. తేల్చుకుందామని కూడా చెప్తున్నా కదా. తర్వాత 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియా సాగించిన దుష్ప్రయామం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. గ్లోబల్స్ బతికుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికుంటే ఏమని కామెంట్ చేసేవాడో ఊహించుకోవాల్సింది. బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ 5 ఏళ్లలో ఒక్కటి లేదు. అయినా ప్రజా అభిప్రాయాన్ని ఎల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతుంది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్ని వదిలేశారు. వస్త్ర వివర్జన చేసి దిగంబర వీధి నర్తనం మొదలుపెట్టారు. పోలింగు 10 రోజులు లుందంగా తయారు చేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఒరే నాయనా,
మీ జగన్మోహన్ రెడ్డి దిగంబరుడుగా తిరుగుతున్నాడు రా నాయన. 5 ఏళ్ళు ఇంట్లో పడుకొని తోడబుట్టిన చెల్లులే చెప్తుంది. కుంభకర్ణుడైన 6 నెలలు నిద్రపోయి 6 నెలలు ప్రజల్లో ఉంటాడని చెప్పింది. 5 ఏళ్ళు తాడేపల్లి కొంపలో నిద్రపోయి ఇప్పుడు బయటకు వచ్చిండు అని చెప్తా ఉందిరా నాయన. తర్వాత ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టు కథ. మీ భూమి మీది కాదు అనే పేరుతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ బాధితులను కథనాలను ఈనాడు వచ్చేసింది. అవునరా, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది నువ్వు చదివావురా. ల్యాండ్ టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మొత్తం నీ సాక్షి పేపర్లో ప్రింట్ అయ్యిండ్రా. పోని పంచండి. ఇంకో ముచ్చట చెప్పనా, నీ దొంగ పత్రికని ఎట్టమ్ముకున్నారురా, ఎట్టమ్ముకున్నారు? ఈ సాక్షి మీడియాకి అదనంగా 4.5 లక్షలు ఎట్టమ్ముకున్నారా? వాలంటీర్లను అడ్డం పెట్టుకుని కదా నీ సాక్షి పత్రిక అమ్ముకున్నదా? ఒక్క పత్రికే ఎవడికే ఫ్రీగా అయినోడు, భారతీయ సిమెంట్ కట్ట ఫ్రీగా అయినోడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది అందరూ ఊరు సొమ్ము, అది ప్రజల సొమ్ము, ట్యాక్సులు పన్నుల రూపంలో కట్టిన డబ్బు. జగన్మోహన్ రెడ్డి గానా చంద్రబాబు నాయుడైనా ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బుకి కస్టోడియన్. రూపాయి జీతగాడికి ఎంత ఖర్చు పెట్టారా ప్రజల సొమ్ము ఈ 5 ఏళ్లలో మీ జగన్మోహన్ రెడ్డి? ఆ లిస్టు పెట్టరా నాయన ఒకరోజు. నీ సాక్షి మీడియాకి ఎన్ని డబ్బులు ఇచ్చాడు, నీ సాక్షి పేపర్కి ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఒకరోజు ప్రజల సొమ్ము ఎంత నాకేశారు అది రాయిరా పేపర్లో నువ్వు. మీ జగన్మోహన్ రెడ్డి తుమ్మితే యాడు, వంగుంటే యాడు, లేస్తే యాడు, యాడుల రూపంలో ఎంత నాకేశారా మీరా? నీచ కమీన్ మాట్లాడొద్దు ఏది కూడా రాసినా కూడా. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చదువుకున్న లాయర్లు, మేధావులు, జడ్జిలందరూ దుర్మార్గమైన చట్టము, మీ కాడికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మేలని చెప్తా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు రోతరాతలు రాసుకుంటాం ఎందుకురా? తర్వాత ఇంకా ఈ విధంగా రోతరాశులు రాసినటువంటి ఈ మనిషిని ఏమనాలి అంటే, ఈ ఒద్దేపల్లి మురళి అనేవాడు విలువలు లేనటువంటి జర్నలిస్టు. ఇటువంటి విలువలు లేని జర్నలిస్టు ఆదివారం వస్తే ఇటువంటి కథనాలు రాసి పక్క మీడియా మీద, చంద్రబాబు నాయుడు మీద రాసిన ప్రతి మాటకి రే మీ జగన్మోహన్ రెడ్డికే కాదు సిఐడి ఉండేది, రేపు వచ్చే ప్రభుత్వానికి కూడా ఉంటుంది మురళి సిఐడి. మీ నలుగురికి మాత్రం, ఎవరికి? కేఎస్ఆర్ గాడికి, దేవులపల్లి అమర్గాడు ఒకడు, తర్వాత నువ్వు ఒకడివి, తర్వాత ఈశ్వర్ గాడు. మీ నలుగురికి ఉంటుందిరా నాయన భజన. జింతాక చిత తా ఉంటుందిరా మీ నలుగురికి మాత్రం. మీ నలుగురు ఎక్కడున్నా మిమ్మల్ని కూడా సిఐడి కార్యాలయకు లాగి ఏం చెయ్యాలో ప్రభుత్వం అది చేస్తుంది. మీ రాతలకు అన్నిటికీ సమాధానం చెప్పిస్తాం, దాంట్లో డౌటే లేదు. కొంచెం కళాలు కత్తులై రాయాలన్నారు కానీ కళాలు తొత్తులై రాయొద్దు. కాబట్టి కొంచెం పొదుపుగా రాత రాయకుండా పొదుపుగా జర్నలిజంగా రాయి. నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే నువ్వు ఒక ఫైనల్గా అడుగుతున్నా, యాక్ అని టైటిల్ పెట్టినవు రాయడా. ఈ కార్టూనిస్ట్ పేరు ఎందుకే లేదురా మీరా? మీకు కార్టూనిస్ట్ పేరు వేసే దమ్ము కూడా లేదా? ఎల్లో మీడియా అంటున్నావే, నీ సాక్షులు ఇదేంద్రా ఎల్లో కదా? పద్దలు లేస్తే కింద మీద వేసుకునేది ఎల్లో రంగే కదరా. శుభసూచికమురా ఎల్లో అనేది. ప్రతి ఇంటికి గడప అనుకుంటుందిరా ఎల్లో రంగు. సిగ్గుందంట్రా రోతలు రాయటానికి. అందువల్ల మీరు జర్నలిజం అమ్ముడైపోయిందని నేను ఎప్పుడూ చెప్తుంటా. ఆలోచించుకో. ఇవాళ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం సెంట్రలైజ్డ్ కరప్షన్ అయింది. లెక్కర ఎవరు వ్యాపారం చేస్తుంది మురళి? మీ ముఖ్యమంత్రే కదా. మైనింగ్ మాఫియాకి డాన్ ఎవర్రా? మీ ముఖ్యమంత్రే కదా మైనింగ్ మాఫియాకి డాను. లెక్కర మాఫియా మీ ఓడే, గనుల మాఫియా మీ ఓడే, ఇసుక మాఫియా మీ ఓడే. మొత్తం సెంట్రలైజ్డ్ కరప్షన్ కదా మురళి. ఇది నిజమా అబద్ధమా? నీతులు చెప్పేటప్పుడు గురిగింజ కింద సామెతను మర్చిపోబాకు. మీ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అని చెప్పి విషాన్ని ప్రజలకి పోసి లేవర్లో కిడ్నీలు పాడు చేసినటువంటి దుర్మార్గుడురా. ఇటువంటి నీచుడుని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లో రామచంద్రాన్ని అల్లాడుతున్నారా. ఒక్కసారి ఆలోచించుకో మురళి. నీ విజ్ఞతకే వదిలేస్తుండా. ఒక్కసారి ఆలోచించుకో. ఎంతమంది ఆడబిడ్డలు ఇలా వాళ్ళ భర్తలు తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టుకొని అల్లో రామచంద్ర లివర్లు చెడిపోయి కిడ్నీలు చెడిపోయి దాదాపు 25 లక్షల మంది అల్లాడిపోతున్నారా. 25 నుంచి 30 లక్షల మంది బిడ్డలు అల్లాడిపోతారా. మీ జే గ్యాంగ్ తయారు చేసిన మద్యం తాగే ఇలవెల్లాడిపోతుందిరా ఆంధ్ర నేల. ఒక్కసారి ఆలోచించుకొని రోతరాతలు రాకుండా నిజం వైపు నిలబడు. అమరావతాన్ని భూములు ఇచ్చినటువంటి రైతుల్ని సర్వనాశనం చేసిన దుష్టుడురా.
ఋషికొండనికి బోడిగుండు కొట్టి విశాఖపట్నాన్ని కబ్జా విశాఖపట్నంగా మార్చినటువంటి చరిత్ర మీది కాదు. అందువల్ల వద్దెపల్లి మురళి గారు, నేను కూడా పెద్ద కంటిరెడ్డి ఇళ్లలో పుట్టినోడిని, నిజాయితీగా ఉంటా, నిజం మాట్లాడతా. నీలాగా లుచ్చా లఫంగి పనులు ఎప్పుడు చేయలా. జనరలిజం నా వృత్తి కూడా కాదు. రాష్ట్రం కన్నీరు పెడుతుంటే, రాష్ట్రం అప్పుల కుప్పలు కాబట్టి ఆవేదనతో వచ్చి మాట్లాడుతుంటా. ఐ ఆమ్ ద ప్రొఫెషనల్ ఆఫ్ అర్థమెటిక్. నా ప్రొఫెషను అర్థమెటిక్ చెప్పుకోవటం, పిల్లలకు లెక్కలు చెప్పుకోవటం, గ్రూప్ 1, గ్రూప్ 2, క్యాట్, మ్యాట్, ఈ లెవెల్లో ఆర్ఆర్బీకి కానీ అర్థమెటిక్ చెప్పుకునేవాడిని ఇవాళ మీడియా ముందు వచ్చి ఎందుకు మాట్లాడుతుంటే, కన్న తల్లిలా అన్నపూర్ణ లాంటి నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు కుప్పగా అయిపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని జలగల్లాగా పెట్టి జే గ్యాంగ్ దోపిడీ చేస్తుంటే, నా తల్లి కోసం రుణం తీర్చుకోవటం కోసం, నన్ను కన్నా నా తల్లి కోసం రుణం తీసుకోవడం గొంతెత్తి మాట్లాడుతుంటా. ఇలాంటి లుచ్చారాతలు రాసేదానికంటే అడక్క తిని బతకటం మేలు గుడుల దగ్గర. మానుకోర్లు లుచ్చారాతలు రావటం అని ఒక విఘ్నుడిగా నీకు చెప్తున్నా. జై హింద్, సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షితః.